తోటి ఉపాధ్యాయులందరికీ, నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్, పిన్ డ్రాప్ సైలెన్స్ డాక్యుమెంటమ్మా. మరి పెద్దలు చెప్పినట్టు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవమ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి నా గురువులను ఒకసారి స్మరించుకుంటూ, ఈరోజు మనది చాలా పెద్ద స్కూల్, పిఎం శ్రీ నాట్కో గవర్నమెంట్ హై స్కూల్లో జరిగేటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకి అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వేడుకల్లో మనం ఏం జరుపుకుంటాము? ఉపాధ్యాయ దినోత్సవము అంటే ఏంటి? సెల్ఫ్ గవర్నమెంట్ డేగా జరుపుకుంటాం, అవునా కాదా? జరుపుకున్నామా మనము? మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మన గీతా మేడం లాగా ఇద్దరు 10th క్లాస్ స్టూడెంట్స్, అలాగే నాలాగా ప్రతి టీచర్కి ఇద్దరిద్దరు స్టూడెంట్స్, కొంతమంది సింగిల్గా కొంతమంది డబల్, ఇద్దరిద్దరు కూడా వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా సెల్ఫ్ గవర్నమెంట్ డేని నిర్వర్తించినందుకు వారందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్తాం. క్లాప్స్ ఇద్దాం. చాలా బాగా చేశారమ్మా. సో అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా భవానీ అయితే ఇంకా అసలు రాకే అంటే హెచ్ఎంగా జీవించేసింది మేడం లాగా. మేడం ఎఫ్ఆర్ఎస్ చూస్తారు కదా, ఎఫ్ఆర్ఎస్ చూసింది. మేడం చేసేటువంటి వర్క్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా చేయడం జరిగింది. కాబట్టి ఆమెకు ఒక్కసారి స్పెషల్గా ఒక్కసారి నిలబడతావు తల్లి భవానీ. సో ఎంత బాగా కంట్రోల్ చేసిందంటే నేనే ఆశ్చర్యపోయాను. అలాగా పీటీ టీచర్స్ లాగా, పీటీ సార్ లాగా ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే అప్రిసియేషన్ కూడా ఇస్తున్నాం, మా అందరి నుంచి అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా. అయితే ఈరోజు ఈ సభలో మనం 3 కార్యక్రమాలు. ఒకటి, మన టీచర్స్ని సన్మానించుకోవాలి. తర్వాత మన స్కూల్లో హెచ్ఎం మేడం చెప్పినట్టు 7 years పాటు అల్లల్లాడించిన ఆ కొరత ఇప్పుడు మనకి మీరు కూర్చున్న కానీ చూస్తున్నట్టున్నారు కదా, ఆ వాయిస్కి ట్యూన్ అయిపోయారు. మనకు ఫ్రాయిడ్ సైకాలజీ లాగా మీరు ఒక్కళ్ళ మాటే వింటారు, ఎవ్వరి మాట వినరు. ఎవరా ఒక్కరు లక్కీ టీచర్. మైక్ అంటే లక్కీ టీచర్ అంటే మైక్. సో మా అందరికీ కొత్తగా మైక్ పట్టుకొని మళ్ళీ కొత్తగా అడుగులు నేర్చుకోవాల్సిన అవసరం కల్పించారు. తప్పట్లేదు, కొంచెం నెక్స్ట్ టైంకి మేము ప్రాక్టీస్ అవుతాము. ఎందుకంటే 7 ఏళ్ల పాటు మైక్కి దూరంగా పెడితే మేము కూడా కొంచెం అలవాటు తప్పినాం. కాబట్టి మైక్ అంటే లక్కీ టీచర్ అంటే మైక్. నాట్ ఓన్లీ మైక్, ఆవిడ చేతిలో అది నాట్యం ఆడుతుంది, నెమలిలాగా, అవునా కదా? సో నాట్యపడుతున్న మైక్ గారు ఆవిడ మాటల్లో అది కనిపిస్తుంది. సో అంత గొప్ప టీచర్ని మనం ప్రమోషన్ మీద జైరాబాద్ హెచ్ఎంగా పంపించడం జరిగింది. కాబట్టి ఆవిడకి మనం మనస్ఫూర్తిగా ఈరోజు వీడ్కోలు పలుకుదాం. ఓకే, దానికి జరిగే ముందు అలాగే మన కొత్త టీచర్స్ అందరినీ, అంటే ఒక 4 టీచర్ల పేరు చెప్పారు ఆల్రెడీ, వారికి హృదయపూర్వకంగా స్వాగతం కూడా చెప్పుకుందాం. దానిని సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాము అని అంటే, మన పాఠశాలలో ఇంత పెద్ద పాఠశాల మంది అమ్మా, ఒక్క 2 నిమిషాలు మీరు, ఎక్కువ నేనే సోది చెప్పను, 2 నిమిషాలు మాత్రం మనస్ఫూర్తిగా వినాలి ప్లీజ్. మనము ఈ గురువుని సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడం. గురువుని సన్మానించడం అంటే అది ఎంతో పెట్టి పూజించాలి మనం. సో ఇవాళ గురి పూజోత్సవ వేళ మనం మన పాఠశాలని, ఇంత పెద్ద పాఠశాలని తన భుజస్కంధాల మీద మోస్తూ ప్రధానోపాధ్యాయురాలిగా అహర్నిశలు మన పాఠశాల యొక్క అభివృద్ధికి శ్రమిస్తూ, గీతా మేడం అంటే మనకు మూడు పదాలు గుర్తొచ్చే విధంగా డీసెన్సీ, డిగ్నిటీ, డెడికేషన్. డీసెన్సీ, డిగ్నిటీ, డెడికేషన్ అంటే ఒక డీసెంట్గా ఆ స్థానాన్ని నిర్వర్తిస్తూ, డెడికేషన్ తోటి వర్క్ చేస్తూ, డిగ్నిటీకి మారుపేరుగా ఉన్న మన గీతా మేడం. గీత అనే పేరుకి ఒక 2 పదాలు నేను ఒక 2 ఆన్సర్ అంటే నా భాషలో నిర్వచించదలుచుకున్నాను. గీత అంటే మ్యాథ్స్లో లైన్ అమ్మ. వితౌట్ లైన్ వీ కాంట్ షేప్ అంటే మేక్ ఎనీ షేప్. లైన్ లేకుండా మ్యాథ్స్లో ఏ షేప్ కూడా ఫామ్ అవ్వదు.
గీతా మేడం లేకుండా మీరెవ్వరు కూడా 10th క్లాస్ ఒక రూపుదిద్దుకో, మీ జీవితాలు ఏవి కూడా రూపుదిద్దుకోవు. అలాగే ఫిలసాఫికల్గా తీసుకుంటే గీత అంటే భగవద్గీత. గీతలో ఏం చెప్పబడుతుందంటే ఎటువంటి స్వార్థం లేకుండా నీ పని నువ్వు నిర్వర్తించు అని కృష్ణుడు చెప్తాడు. పార్థ అని చెప్తాడులే, ఇంకా చాలా డ్రామాటికల్గా ఉంటుంది. సో అదంతా అంటే మనం లాభాపేక్ష ఆశించకూడదు, నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా గీతా మేడం కూడా గీతా మేడం యొక్క ఆదేశాలు అంటే ఇప్పుడు ఆ గీత మన జీవన విధానాన్ని చెప్తే ఈ గీతా మేడం మనం ఎలా పని చేయాలో చెప్తారు. ఆ పనిని మనం సక్రమంగా నిర్వర్తించుకుంటే మీ అందరి జీవితాల్లో తప్పకుండా వెలుగులు సాధ్యపడతాయి. అర్థమైందా? సో మరి అటువంటి గీతా మేడం గారిని ముందుగా సత్కరించుకోవడానికి గీతా మేడంని మీ అందరి కర్తార్థాల మధ్యలో స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతుంది. సీనియర్ టీచర్స్ యాడ్ తర్వాత గీతా మేడం లాగా సత్కారం చేసిన ఇద్దరు రావాలి. రెడీగా ఉన్నారా? గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర అంటే అడుగడుగున ప్రతి ఒక్కరు విద్యార్థులే. అది ఎవరమైనా కానీ టీచర్ స్థానంలో హెచ్ఎం మేడం మాకు చెప్తూ ఉంటారు, అందరూ గురు సమానులే. ఒక గురువును ఇంతమంది గురువుల సమక్షంలో మనము సత్కరించుకోవడము మన అదృష్టంగా భావించాలి. గట్టిగా కొట్టండి నాన్న చప్పట్లు. తర్వాత మేడం కూర్చోండి. మ్యూజిక్ గట్టిగా రావాలి. సమగ్ర శిక్ష గట్టిగా రావాలి. టీచర్స్ మన వాళ్ళది అయిపోతే మీరు కొంచెం జరిగిపోతే సమగ్ర శిక్ష అభియాన్ నుంచి ఉన్న ఇద్దరు టీచర్ కూడా మన దగ్గర ఉన్న శ్వేత జయశ్రీ కూడా మేడంకి వారి అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి